ముందు షర్మిల గారి అంశం మీ విజువల్స్ కూడా వస్తుంది కాబట్టి ఇప్పుడు అక్కడ జరిగినటువంటి విధ్వంసం, వరదలో మునిగిపోయిన కుటుంబాలు, ప్రధానంగా గ్రౌండ్ ఫ్లోర్ లో ఎవరికైతే ఇల్లు ఉందో ఆ ఇంట్లో ఒక 7-8 అడుగులు ఎత్తు వాటర్ వచ్చేసింది. దానివల్ల అసలు వారికి జరిగిన నష్టం అపారం. సోఫా కాదు, ఫ్రిడ్జ్ కాదు, మిక్సీ కాదు, స్టవ్ కాదు, బట్టలు కావు, కట్టు బట్టలతో బయటకు వచ్చారు వాసుదేవన్ గారు. ఇది ఎంతో హృదయ విదారకం. వారికి ఎంత చేసినా అది తక్కువే. ఒక బండిని కాదు, ఏం కాదు, మొత్తం ఛిద్రం అయిపోయింది. వాళ్ళ కుటుంబాలు మళ్ళీ స్క్వేర్ టు బ్యాక్ టు స్క్వేర్ జీరో అన్నట్టు అయిపోయింది. సో వారికైతే మనం ప్రభుత్వ పరంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా అండగా ఉండాలి. పూర్తి స్థాయి భర్తీ చేయలేకపోయినా వారు నిలదొక్కునే విధంగా సహకరించాలి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వాల సమన్వయంతో అనేకమైనటువంటి రిలీఫ్ మెషర్స్ టేకప్ చేశారు. 1,20,00,000 వరకు పులిహార పొట్టాలు, భోజనాలు, అలాగే 1,15,00,000 వరకు వాటర్ బాటిళ్లు, అలాగే 50,00,000 వరకు బిస్కెట్ ప్యాకెట్లు, 40,00,000 పాల ప్యాకెట్లు, 2,00,000 పైచీలకు నిత్యావసర వస్తువుల కిట్లు కూడా ఇవ్వడం జరిగింది. అదే కొన్ని ప్రాంతాల్లో కొంత వాటర్ ఉంది. ఈ రోజుతో సాయంత్రం కల్లా మొత్తం క్లియర్ చేసి వాటర్ మొత్తం క్లియర్ చేస్తామని చెప్పి మంత్రి నారాయణ గారు కూడా చెప్పారు. మెడికల్ క్యాంప్స్ కూడా పెద్ద ఎత్తున పెట్టారు. కేంద్ర ప్రభుత్వం కూడా బృందాలు పంపించింది మెడికల్ క్యాంప్స్ కి. సో ఈ కేంద్ర ప్రభుత్వం కూడా మొదటి డే 1 నుంచి సహకారం ఏ రకంగా అందిస్తాం మనం చూసిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, నిపుణుల కమిటీ కావచ్చు. సో కేంద్ర మంత్రి కూడా వచ్చి వెళ్ళారు. ఇవన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేసుకుంటుంటే ఇప్పుడు ఈ షర్మిలారెడ్డి గారు వచ్చి అసలు ఇక్కడ ఏం జరగనట్టు గుక్కెడు నీళ్లు ఇచ్చారా మీరు? గుక్కెడు నీళ్ళు ఇప్పుడు విపత్తు జరిగినట్టు 10 రోజుల తర్వాత తగుదనమ్మా అని వచ్చారు ఆవిడ. సరే రండి. కానీ వచ్చినప్పుడు కనీసం మీరు ఇన్ని భారతీయ జనతా పార్టీ కావచ్చు, అన్ని పార్టీలు అక్కడ సహాయ చర్యలు పాల్గొంటున్నారు కదా. భారతీయ జనతా పార్టీ నిన్న కూడా అనేక ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు చేశారు. సో కాంగ్రెస్ పార్టీ మీతో పాటు కనీసం ఓ 10 మందికి నిత్యావసర వస్తువులు, పులిహార పొట్లాలు మీరు తీసుకొచ్చారా? షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఈ 10 రోజుల్లో మీ కాంగ్రెస్ శ్రేణులకి ఏమైనా సహాయ చర్యలు పాల్పంచుకోండి అని చెప్పి పిలుపునిచ్చారా? ఏ సహాయ చర్యలు చేయలేదు. పైపచ్చు మీ ఎన్నికల ఫీడ్బ్యాక్ 2024 చూస్తే 200 కోట్లు ఆస్తుంది మీకు. 200 కోట్లు ఆస్తుంటే ఇంకా అన్నా చెల్లెళ్ళు అంతేనా? డబ్బులేమి తీరా బయటకేమి? రాష్ట్రంలో అందరూ సహాయ సహకరిస్తుంటే మీరు మాత్రం రూపాయి కూడా తీయకుండా ఉత్తి చేతులతో ఊపుకుంటా వచ్చి ఒక తంపుడు ఉపన్యాసాలు ఇచ్చి వెళ్ళిపోతారా? అసలు టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేయట్లేదు అని చెప్పి విమర్శిస్తున్నారు. అసలు బుడమేరు సమస్యకి ఇల్లే కారణం అని చెప్పేసి అంటున్నారు షర్మిల గారు. అసలు బుడమేరు ఆధునీకరణ పనులు మీరు మర్చిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలని 5 దశాబ్దాలుగా పైజీలకు రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ అండి మీది. బుడమేరు సమస్య ఇప్పుడు కాదు కదా, బ్రిటిష్ టైం నుంచి ఉంది, అక్కడ నుంచి వారసత్వంగా వచ్చింది. మరి 5 దశాబ్దాల పైజీలకు పరిపాలించిన పార్టీ ఏమి శాశ్వత పరిష్కారం చూపింది? ఏం చూపించారు మీరు శాశ్వత పరిష్కారం? మీది కాదా బాధ్యత? పైపెచ్చి అంటారు మా నాన్నగారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా చేశాం బుడమేరు ఆధునీకరణ పనులు అని చెప్పేసి. ఏం చేశారండి మీ నాన్నగారు? ఇదే సెప్టెంబర్ మాసంలో 2005లో ఇదే పెద్ద 70,000 క్యూసెక్స్ వాటర్ వచ్చింది ఇదే విజయవాడలో. అయితే అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యారు. ఎందుకంటే అనాథరైజ్ కాలనీలు, బుడమేరు పరివార ప్రాంతాల్లో అనాథరైజ్ కాలనీలు కట్టలతో పోయేసరికి కొంచెం పెరిగిన స్కేల్. బట్ అప్పుడు కూడా ఇంత పెద్ద ఉపద్రవం వచ్చింది. ఎన్నికలు కూడా ఆగిపోయినాయి, కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఆగిపోయినాయి. ఎన్ని సమస్యలు వస్తే ఆ రోజు ఒక శాశ్వత పరిష్కారం చూపట్లేదు, ముఖ్యమంత్రి రావట్లేదు అని చెప్పేసి పులి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమం చేశారు విజయవాడలో. ఆ తర్వాత రావాల్సి వచ్చింది రాజశేఖర రెడ్డి వచ్చి శాశ్వత పరిష్కారం చూపుతా అన్నారు. చూపుతా అని ఏం చూపారండి? కేవలం జీవోలు మాత్రం ఇచ్చారు. బుడమేరు ఆధునీకరిస్తామని చెప్పేసి. ఇది 2005లో వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు 2009 ఫిబ్రవరి 18, 2009 జీవో నెంబర్ 30 ఇచ్చారు. ఈ 30 ఇచ్చి బుడమేరు డైవర్షన్ ఛానల్ ని ఆధునీకరించి 10,000 క్యూసెక్స్ ని 37,555 పెంచుతామని చెప్పి 245 కోట్లతో ప్రతిపాదన చేసి ఇది ఎన్నికలకు ముందు 2009 ఎన్నికల ముందు స్టంట్ ఇది. ఎన్నికలు అయిపోయిన తర్వాత పాపం ఆయన కాలం చేశారు. కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు ఉంది అధికారంలో. వాళ్ళు ఏం చేయలేదు, ఏ పని చేయలేదు. బుడమేరు ఆధునీకరణ పనులు వంకర టింకర్లు సెట్ చేస్తా అన్నారు, చేయలేదు. అలాగే 2011లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే సిటీ డిజాస్టర్ విజయవాడ సిటీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ అంటే 400 పేజీల నివేదిక. ఇది అప్పుడు కమిషనర్ రవిబాబు గారు ఐఏఎస్ అధికారి కమిషనర్ ఆధ్వర్యంలో, కేంద్ర ప్రభుత్వం కూడా మీదే ఉంది, కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం ప్రిపేర్ చేసిన ప్లాన్. ఈ ప్లాన్ లో స్పష్టంగా చెప్పారు బుడమేరులో ఏ రకమైన సమస్యలు, విజయవాడ ముంపు 3 రకాల ముంపులు ఉన్నాయి. కృష్ణా వాటర్ వల్ల కృష్ణలంక, అలాగే కొండచేరు విరిగిపోవడం, 3వది బుడమేరు వల్ల ఏ వార్డులు మునిగిపోతాయని చెప్పి ఈ నివేదిక పేజ్ నెంబర్ 81లో ఉంది. ఏ వార్డులు ఏ ప్రాంతాలని దీని పరిష్కార మార్గం కూడా చెప్పారు. 144 పేజీలో
పరిష్కారం ఏమేం చేయాలి, గ్రౌండ్ లెవెల్ కి 8 అడుగులు పైన ఇల్లు కట్టాలి, వంకర్ టింకర్ రిటైనింగ్ వాల్ కట్టాలి, ఇవన్నీ 2011లోనే వచ్చాయి. మరి షర్మిలారెడ్డి గారు చెప్పండి, మీ ప్రభుత్వ న్యాయంలో 2014 వరకు మీరేం చేయలేదు కదా. చేయకుండా ఈ రోజు వచ్చి ఓకదొంపు ఉపన్యాసం ఇచ్చి బురజల్లేసి ఏమి చేయట్లేదని మీరు అసత్య ప్రచారాలు చేసి ఒక్క రూపాయి ఇవ్వకుండా, ఒక్క పులిహార పొట్లం కూడా మీరు ఇవ్వకుండా, ఒక్క పాల ప్యాకెట్ కూడా మీరు ఇవ్వకుండా వచ్చేసి పైపెచ్చాము మనకేమో 200 కోట్ల ఆస్తులు మాత్రం పోగేసుకుంటాం, సమాజం మరి ఇచ్చే పరిస్థితి లేదు. సో ఈ రకంగా ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్యూమరేషన్ చేస్తుంది. నిన్న నుంచి మొదలు పెట్టారు, 2-3 రోజులు పూర్తవుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇంటర్ మినిస్ట్రీ టీం పంపించింది. ఈ రోజు ఈ క్షణం విజయవాడలో ఉన్నారు ఇంటర్ మినిస్ట్రీ టీం. హోంశాఖ, ఆర్థిక శాఖ, గ్రామీణ శాఖ, పట్టణ శాఖ, ఈ అందరూ టీంలు వచ్చి ఉన్నారు. ఇవాళ రేపు వాళ్ళు అసెస్ చేస్తున్నారు, ఈ నివేదిక ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నివేదిక ఇచ్చింది. సో దీన్ని బేరీ చేసుకుని ఎన్డీఆర్ఎఫ్ నిధులు, నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి నిధులు ఇస్తారు. ఆల్రెడీ మన రాష్ట్రంలో ఎస్డీఆర్ఎఫ్ నిధులు ఉన్నాయి, స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్, దానిలో 3,448 కోట్లు ఉన్నాయి. దానిలో కేంద్ర ప్రభుత్వం వాట 2,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయి. ఆ నిధులు ఖర్చు పెడుతున్నారు షర్మిలారెడ్డి గారు. మళ్ళీ నివేదిక వచ్చాక మళ్ళీ పంపిస్తారు. అంతేగాని మీరేదో బురదల్లేసే విధంగా మాట్లాడి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదో బాగా చేసింది, ఇక్కడ ఎవరు చేయట్లేదు, మోడీ గారు ఏం పట్టించుకో, మీరు రాహుల్ గాంధీ గారు ఏం చేస్తారు? మీ కాంగ్రెస్ పార్టీ నుంచి మీ కేంద్రం వాళ్ళు ఎవరు ఎందుకు రాలేదు ఇక్కడికి? రాహుల్ గాంధీ గారు అక్కడ యుఎస్ లో ఏం చేస్తారు? ఆయన పైపెచ్చి అక్కడ ఉపన్యాసాలు మీలాగా తెలుగు భాష కాదు, ఒక చరిత్ర, ఇక్కడ ఏదో డివైడ్ చేస్తున్నారు, ఇక్కడ విభజిస్తున్నారని మాట్లాడుతున్నారు. తెలుగు మీద అంత ప్రేమ ఉంటే మీ ముత్తాతగా రాహుల్ గాంధీ గారు, ముత్తాత జవహర్లాల్ నెహ్రూ గారు ఏమన్నారు? దక్షిణ భారతదేశం ఇప్పుడు భారతదేశంలో భాగం కాదన్నారు ఆ బీబీసీ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తూ. ఎందుకు మొన్న 2024 ఎన్నికలకు ముందు మీ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంకుల్ శ్యామ్ ఏమన్నాడు? దక్షిణ భారతదేశంలో అందరూ ఆఫ్రికన్ అన్నాడు ఆయన. అటువంటి వ్యక్తిని మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, ఎన్నిక అయిపోయిందని మళ్ళీ తీసుకున్నారు వెంటనే. అంటే ఎన్నికస్తాడు మీరు దక్షిణ భారతదేశం మీద, తెలుగు వారి మీద కపట ప్రేమ చూపిస్తారు. మీ అధ్యక్షుడు అక్కడ, మీ అధ్యక్షుడు కాకపోయినా అధ్యక్షుడి స్థాయిలో ఉన్నవారు